ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్సిడెంట్స్ ఏవి మీరందరూ రాజకీయాలతో చూడొద్దు అని మీరు చెప్పారు కదా, రాజకీయంగా చూడొద్దని చెప్పారు కదా సార్. ఆనెస్ట్గా చెప్పండి, మీకు నిజంగా ఇన్సిడెంట్ మీద హార్ట్ బ్రేక్ అయి మీరు మాట్లాడుతుంటే నేను వైజాగ్ నుంచి పిఎం గారి మీటింగ్ చూసుకొని వస్తున్నానండి అని చెప్పేసి మీరు అంటారా? లేదా ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని వైజాగ్ లో కలిసి అక్కడి నుంచి ఇటు వస్తున్నాను అని చెప్పేసి అక్కడ కూడా మీరు పొలిటికల్ మైలేజ్ స్టేట్మెంట్ వాడతారా? అసలు ఆ 2 లక్షల కోట్ల పెట్టుబడులకి జరిగిన ఇన్సిడెంట్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆ 2 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో అందులో ఎన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అయిపోయిన వాటికే మళ్ళీ మీరు శంకుస్థాపనలు చేస్తున్నారు అనేది మా అందరికి తెలుసు. ఇవన్నీ ఎవరికి అర్థం కావనుకుంటున్నారా? తిరుమల లడ్డు కాంట్రవర్సీలో ఏ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి మీకు కన్క్లూడింగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. దాన్ని అంత చిలవలు పలవలు చేశారు. టెక్నికల్ పాయింట్ మీద మీరు ఫైట్ చేశారా లేదా పొలిటికల్ చేసి అవతల పడేశారా? కోట్లాది మంది హిందూస్ హార్ట్ బ్రేక్ అయ్యేలాగా వాళ్ళ మనోభావాలు సెంటిమెంట్స్ నేలకేసి కొట్టలేదా? సాడ్ థింగ్ ఏంటి అంటే తిరుమల చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఇలాంటి తొక్కిసలాట్లో చనిపోయిన ట్రాక్ రికార్డే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీ అడ్మినిస్ట్రేషన్ లో మీ ఆధ్వర్యంలో ఈ రికార్డ్ ని మీరే క్రియేట్ చేసుకున్నారు సార్. సో అన్ఫార్చునేట్.